BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఒక చిన్న పనుంది బయటికెళ్ళొస్తా అంటూ బాయ్ చెప్పి బయటకు కదిలిన భర్త కొద్దిసేపటికే కానరాని లోకాలకు ఏగిపోయాడన్న వార్త విన్న ఆ భార్య పరిస్థితిని ఊహించగలమా? అభం శుభం తెలియని ఓ యువకుడు అనవసరంగా ప్రాణాలు కోల్పోవటం అన్న విషయాన్ని విని బాధపడకుండా ఉండగలమా? ఆ యువకుడి విషయంలో అదే జరిగింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు కుటుంబాన్ని నట్టేట ముంచేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువకుడి పేరు తుమ్మా భావన ఋషి. పెద్దపల్లి జిల్లా గుమ్మడికుంట్ల గ్రామానికి చెందిన ఈ 35 ఏళ్ల యువకుడు హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో నివాసం ఉంటున్నారు. హార్డ్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉన్నంతలో చక్కగా జీవితం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఏదో పని మీద ఇంటి నుంచి బయటకొచ్చాడు. రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న భావన ఋషి చెయ్యి రోడ్డు మీద ఉన్న ఓ కరెంటు పోల్కు తగిలింది. అంతే, ఒక్కసారిగా భయంకరమైన కరెంటు షాక్ తగిలింది. నడుస్తున్నవాడు నడుస్తున్నట్టుగానే కుప్పకూలిపోయాడు. కానరాని లోకాలకు ఏగిపోయాడు. కృష్ణానగర్ మెయిన్ రోడ్లో చాలా కరెంటు స్తంభాలకు కుప్పలు తెప్పలుగా వైర్లు వేలాడుతూ ఉన్నాయి. ఆ మాటకొస్తే హైదరాబాద్ నగరంలోని వేలాది కరెంటు స్తంభాలు ఇలా వైర్లతో కప్పేసి ఉంటాయి. మరి మెయిన్ లైన్ కరెంటు పోల్కు కనెక్ట్ అయిందో లేదంటే ఆ తీగల ద్వారా విద్యుత్ ప్రసరించిందన్నది తెలియదు, కానీ మొత్తానికి అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఆయన కుటుంబం అనాథగా మారిపోయింది. ఈ దుర్ఘటన గురించి విన్న ఆ యువకుడి భార్య సుజాత ఘటనా స్థలానికి చేరుకుంది. ఓ అరగంటలో తిరిగొస్తానని చెప్పి ఇంటి నుంచి కదిలిన తన భర్త ఇక ఎప్పటికీ తనకు కనపడడన్న నిజం జీర్ణించుకోలేక కుప్పకూలిపోయింది. తన భర్త దారుణ మరణానికి కారణం ఆ కరెంటు పోల్స్ నిర్వహణకు చూస్తే అధికారుల నిర్లక్ష్యమే అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. సో ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా, ఏ కరెంటు స్తంభంలో ఏ మృత్యుపాసం దాగుందో అన్నట్లుగా పరిస్థితి తయారైంది. తక్షణం కరెంటు పోల్స్ పరిస్థితిని సమీక్షించాలన్న డిమాండ్ జనం నుంచి వ్యక్తమవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.